లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1961 సంవత్సరం మార్చి 1 తేదీన చేసిన ప్రసంగము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. పరిశుద్ధుడైన పౌలు చాలా లోతైన విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మానవ వ్యక్తిత్వం యొక్క పునాది యొద్దకు అతడు వెళ్ళుచున్నాడు. మన వ్యక్తిత్వం యొక్క పునాది యొద్ద ఏమి ఉన్నదో మనకు తెలియదు. దేవుని జ్ఞానమునకు వ్యతిరేకముగా తనను తాను హెచ్చించుకొను ప్రతి ఉన్నతమైన విషయాన్ని క్రిందకు తెచ్చుటను గూర్చి పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సాతాను మనిషిని గాలి మేడలను కట్టేలా చేస్తాడు. ఇవి దేవుని యొక్క నిత్యమైన సంకల్పములకు వ్యతిరేకముగా ఉన్నవి. అటువంటి మనిషికి దేవుని కొరకు సమయం ఉండదు. అతడు జీవవాక్యమును తిరస్కరించుట ద్వారా ప్రపంచపు విశిష్టతను లక్ష్య పెడుతూ ఉంటాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అని ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాము. మనుష్యుని వ్యక్తిత్వం యొక్క పునాదుల్లోనే చెడుగు ఉన్నదని దేవుడు చూచాడు. ఒక దినాన ఆలోచనలు అకస్మాత్తుగా నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి. అబ్షాలోము ఆలోచనలు అట్లే ఉన్నవి. అతడు త్వరలో రాజవుతానని తలంచాడు. తన తండ్రిని చంపి తన సహోదరులను చెరసాల్లో పెట్టదలిచాడు. అయితే అతడు చెట్టుకు వ్రేలాడుచూ ఉండగా అతని గుండె లోపలికి బాణములు దూసుకుని వెళ్ళునని అతనికి తెలియదు. మన ధ్యానాలు మరియు ప్రార్థనల ద్వారా ఈ ఊహలను క్రిందకు నెట్టి దేవుని తలంపులతో మనలను మనం నింపుకొనకపోయినట్లయితే మనము ప్రమాదంలో ఉన్నాము. యాకోబు తన స్వంత ఊహల మీద ఆనుకున్నాడు. అతడు తన కుటుంబంలోని సమస్యలకైన విత్తనములు విత్తాడు. అబ్రహాం ఊహలు దేవుని స్వాధీనంలో ఉన్నవి. ఇష్మాయేలు నీ వారసుడు కాడు, నీ సొంత కుమారుని నీకు నేనిస్తాను అని దేవుడు అతనితో చెప్పాడు. తన వారసుడు ఎలియేజర్ అని అతడు ఊహించాడు. అయితే లేదు, నక్షత్రముల వైపు చూడు, నీ సంతానము ఆ విధంగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఇంటిలోని పనివారందరిలో హెచ్చించబడి అధికారిగా ఉన్న యోసేపు ద్వారం యొద్ద శోధన ఎంత గట్టిగా తట్టుచున్నది. ఈ శోధించు స్త్రీ ఐగుప్తులో అతన్ని ఎంతో సౌఖ్యంగా చేసి ఉండేది గాని అతడు ఆ ఊహలను అనుమతించలేదు. చాలామంది వారి ఆత్మీయ జీవితమును బాగా ప్రారంభిస్తారు గాని వారు లోకాశలకు లొంగిపోయి దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటారు. అటువంటి ఊహలకు మోషే లొంగిపోలేదు. ఇశ్రాయేలీయులను విమోచించుటను గూర్చిన ప్రశ్నయే అతని మనస్సును పట్టుకొని ఉన్నది. దేవుని ప్రణాళికల విషయమైన దర్శనము కొరకు దినదినము అతడు దేవుని యొద్దకు వెళ్తుండేవాడు. ప్రతి దేవుని సేవకుడు తన ఊహల విషయమై చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలు తనలో ఒక పోరాటము కలిగి ఉన్నాడు. కానీ అతని యుద్ధోపకరణములు ప్రకృతి సంబంధమైనవి కావుగాని దేవుని ద్వారా బలమైన దుర్గములను క్రిందకు పడద్రోయగలవి. మారు మనసు పొందని రోజుల్లో ఒక అమ్మాయికి నేను వాగ్దానం చేశాను కాబట్టి నేను తప్పక ఆమెను వివాహమాడాలి అని నీవు చెప్పొచ్చు. కానీ నీ అజ్ఞానములో తీర్మానించిన దాన్ని నీవు నెరవేరుస్తావా? సాతానుడు కొంతమేరకు దేవుని ప్రణాళికలను ఎరిగి ఉన్నాడు. కాబట్టి అటువంటి ప్రణాళికల్లో నీవు ప్రవేశించక ముందే వాని ఆలోచనలను నీలో పెట్టుటకు ఇష్టపడతాడు. ఆ విధంగా నీ ప్రయోజకత్వాన్ని నాశనం చేయడానికి సాతాను కోరుకుంటాడు. దేమా కొంతకాలము పరిశుద్ధుడైన పౌలును వెంబడించాడు. తరువాత అతడు లోకాన్ని ప్రేమించి పౌలు నుండి దూరమయ్యాడు. మన ఆయుధాలు ప్రకృతి సంబంధమైనవి కాదని పౌలు చెప్తూ ఉన్నాడు. తన సొంత ప్రణాళికలు మరియు ఆలోచనలు నాశనము చేయబడి తన మనసులో దేవుని ప్రణాళికలు ప్రవేశించినంత వరకు దానియేలు ఎంతగానో ప్రార్థించాడు.